Pinwheel Sandwiches. Pinwheel Sandwiches. ఓకే, పేరు ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందో చూసాక అడుగుతాను. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? యా, తీసుకొస్తాను. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఓకే, వావ్. సో పిన్వీల్ శాండ్విచ్ అంటే ఏంటో చెప్పు ఇప్పుడు నాకు. మనం యాక్చువల్లీ బ్రెడ్ తోనే మనము శాండ్విచ్ చేసుకుంటాం కదా మామూలుగా, అది కొంచెంగా డిఫరెంట్ గా ప్రెజెంటేషన్ చేస్తున్నాము, రోల్ చేసి ఒక వీల్ లాగా అన్నమాట. ఓకే, డన్. సో స్వీట్ పొటాటోస్ తీసుకొచ్చేసావు. సో శాండ్విచ్ లో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్ని యూస్ చేస్తున్నావు అనమాట. మామూలుగా కీరా లేదా టొమాటో, ఆనియన్స్, ఇవే ఇంకా రెగ్యులర్ ఈ 3 అయితే కంపల్సరీ ఉంటాయి. ఇలా లేదా చట్నీస్ పెట్టుకుంటాం, గ్రీన్ చట్నీ అండ్ అలా ట్రై కలర్ శాండ్విచ్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు అవే వాడుతూ మనం డిఫరెంట్ వెజిటబుల్స్ వేసుకుంటున్నాం. సో క్యాప్సికమ్, క్యారెట్ తురుము, అది కూడా, తర్వాత క్యాబేజ్, చిలకడదుంప, ఉడికించిన చిలకడదుంప. అండ్ పిల్లలకి అంటున్నాం కాబట్టి పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆ కొంచెం వాటిలోనే మంచి ఎనర్జీ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. యా, సో ముందుగా నైఫ్. ఓకే, సో ముందుగా ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇలా కార్నర్స్ మనము కట్ చేసేసుకోవాలి. ఓకే, ఓకే, అలాగే ఇంకొక దానికి కూడా చేసుకుందాం. చాలా అంటే ఈజీ, ఓన్లీ చిలకడదుంప ఒకటే మనం ఉడికించేసి పెట్టాలి, సరిపోతుంది అన్నమాట. అది కూడా అలా కుక్కర్లో వేసేస్తే అది ఒక 2 విజిల్స్కి అయిపోతుంది అంతే. సో ఓకే, దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు రోల్ ఏది ఉంది కదా, చపాతీ రోల్ చేసేది. ఓకే, సో ఇది కొంచెంగా మనం ఇట్లా సో ప్రెస్ చేస్తే కొంచెం సాఫ్ట్గా ఈజీగా, అంటే మనం ఇప్పుడు రోల్ చేయాలని చెప్పాను కదా వీల్ లాగా, అది ఈజీగా ఉంటుంది అనమాట ఇలా చేసి పెట్టుకుంటే. సో థిక్నెస్ కూడా కొంచెం పల్చబడుతుంది అనమాట. యా, ఇప్పుడు దీన్ని మనం అతికించుకోవాలి. జస్ట్ కొంచెము నూనెతో అన్నా చేయొచ్చు, లేదా కొంచెంగా ఇలా పిండి ఏదైనా నీళ్ళల్లో కలిపేసేసి, సో బియ్య పిండి అలాగే ఏదైనా కలిపేసి చేయొచ్చు. ఓకే, అలా అతికించుకుందాం అనమాట. ఓకే, సో అందులో స్టఫ్ వేసి అలా రోల్ చేయడం అనమాట. యా, ఇప్పుడు కలిసిపోయింది చూసావా. యా, ఓకే ఓకే, సో అలా మనం మిగతావి ఏంటంటే నేను కొన్ని తీసుకొచ్చాను ఆల్రెడీ ప్రిపేర్ చేసి, ఇలా అంటే జస్ట్ రోల్ చేసి ఇవన్నీ కూడా అతికించుకుందాం. ఓకే, అండ్ పిండి కదా అలా పచ్చిగా పెట్టుకోవచ్చా అని డౌట్ కూడా ఒకవేళ ఉంటే మాత్రం ఏం పర్లేదు, జస్ట్ చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి పర్లేదు అనిపిస్తుంది. పర్వాలేదు. యా, సో అలా ఎన్ని స్లైసెస్ వరకు? ఒక 4-5? అప్పుడే మనకి ఆ వీల్ అనేది కరెక్ట్ గా వస్తుంది కదా. సో అలా ఒక 4-5 స్లైసెస్ వరకు మనం పెట్టుకుందాం. సో అలా సన్నగా మనము రోల్ చేసేసుకుంటే తర్వాత వీల్ షేప్ రావడానికి ఈజీగా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. కొంచెం ఎక్కువ ఉంటే అవన్నీ పడిపోవడం అలా జరుగుతుంది. యా, ఓకే, సో అన్ని కూడా బాగా అతుకున్నాయి. ఓకే, స్పూన్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మన ఫ్లేవర్స్ అన్ని కూడా అప్లై చేయాలి మనకి దీనిపైన. సో ముందుగా టొమాటో సాస్ లాస్ట్ అప్లై చేయొచ్చు, ముందుగా మేయోనీస్ అప్లై చేద్దాము. ఓకే, సో ఈ టాపింగ్స్ కూడా దేని తర్వాత ఏది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అన్ని అలా కలిపి వేసేస్తుంటారు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఎలాగో రోల్ చేస్తాం కాబట్టి ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ కి ఒక్కొక్క సాస్ అప్లై చేయొచ్చు. లైక్ ఇప్పుడు దీనికి మేయోనీస్ అప్లై చేశాను, అండ్ నెక్స్ట్ దానికి టొమాటో సాస్ అప్లై చేద్దాం. ఓకే, బికాస్ రోల్ చేసేటప్పటికి అన్ని ఒకటేలాగా ఉంటుంది కదా, బట్ స్టిల్ డిఫరెంట్ రౌండ్స్ లో డిఫరెంట్ సైడ్స్ లో డిఫరెంట్ టేస్ట్ తగులుతూ ఉంటుంది. ఓకే, సో మేయోనీస్ అందరికి నచ్చుతుంది కాబట్టి ఓకే కొంచెం ఇక్కడ కూడా అప్లై చేసేసుకుందాం. సో కొద్దిగానే తీసుకోవాలి కదా మైనస్ సాస్ కూడా ఏదైతే ఉందో. సో ఇంట్లో చేసుకుంటే ఓకే, కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఇది ఎగ్లెస్ అండ్ మనకి కొంచెం ఫ్యాట్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి పర్వాలేదు. ఓకే, అండ్ గ్రీన్ చట్నీ కూడా అప్లై చేసుకుందాం. యాక్చువల్గా అలా స్ప్రెడ్ చేస్తేనే బాగుంటుంది అనుకుంటా, లేకపోతే ఒక చోట తగలదు ఆ చట్నీ. అవును. సో చీజ్ నేను చాలా ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేస్తున్నాను. ఓకే, సో కావాలంటే మనం స్లైసెస్ కూడా వాడచ్చు, బట్ కొంచెం పెద్ద షీట్స్ కాబట్టి అలా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కూడా మనం వేసేసుకోవచ్చు. ఓకే,
అండ్ చీజ్ ఒకవేళ మరి ఎక్కువ అయిపోతుంది అంటే మాత్రం ఇలా, అందుకనే మనం చిన్న చీజ్ మనం చిన్నగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుందాం. వెరీ డిఫరెంట్ రెసిపీ అన్నమాట శాండ్విచ్ ఇది యాక్చువల్గా. క్యాబేజ్ ముక్కలు కూడా వేసేసుకుందాం. సో పిల్లలు ఉంటే మాత్రం కొంచెం ఎక్కువగా స్వీట్ పొటాటో వేస్తే వాళ్ళు చాలా ఫేవరెట్ గా తింటూ ఉంటారు. చిలకడ దుంప కూడా వేసేసుకుందాం, ఉడికించినది ఆల్రెడీ. ఓకే ఓకే, సో ఒక స్పూన్. ఓకే, సో కొంచెంగా మిరియాల పొడి, అలా వెరీ లైట్గా, చాలా లైట్గా, వెరీ కలర్ఫుల్ అసలు. సో ఇది మనము రోల్ చేసుకుందాం. ఓకే, ఇది బేసిక్గా 2 people తినొచ్చు అనుకుంటా. వెరీ హెవీ స్టఫ్ కదా యాక్చువల్గా. యా, స్టఫింగ్ ఎక్కువ చేసాం కాబట్టి. ఓకే, సో ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకి వీల్ లాగా మనకు వస్తుంది. అండ్ ఇది ఒక సర్వింగ్ మనం పక్కన పెట్టేసుకుందాం. అలా ఇది కూడా నేను రోల్ చేసేస్తాను. ఓకే, సో నువ్వు రోల్ చేస్తూ. ఓకే, సో చక్కగా రోల్ చేసేసుకున్నావు. యా, సో ఇప్పుడు ఇది కొంచెం చిన్నగా మనం కట్ చేసుకున్నామంటే ఈజీగా కూడా ఉంటుంది తినడానికి. ఓకే, ఇదొకటి. అండ్ సో కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. అండ్ పెద్దగా కూడా పెద్దవాళ్ళు చక్కగా ఇలా తీసుకోవచ్చు అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఈజీ ఆల్సో. సో చక్కగా వీల్స్ ఏదైనా సైజెస్ వైజ్ చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు అనమాట. పిల్లలకైతే కొంచెం చిన్నగా బాగుంటుంది. అవును. పిన్వీల్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూద్దాం. పిన్వీల్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 4, మయోనీస్ సాస్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, చీజ్ కొద్దిగా, చిలకడ దుంప 1, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, తురిమిన క్యాబేజ్ 1/2 కప్పు, తురిమిన క్యారెట్ 1/2 కప్పు, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు. పిన్వీల్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రౌన్ బ్రెడ్ సైడ్స్ కట్ చేసుకొని చపాతీ కర్రతో ఒత్తుకొని వాటిని అతికించుకొని వాటిపైన ఎగ్లెస్ మయోనీస్ సాస్ వేసి, టొమాటో కెచప్, గ్రీన్ చట్నీ వాటిపైన అప్లై చేసి, చీజ్ స్లైస్ కూడా పెట్టి, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, ఉడికించిన చిలకడ దుంపలు, మిరియాల పొడి వేసి రోల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పిన్వీల్ శాండ్విచ్ రెడీ.